Hello guys. In today's session, we are going to discuss about second part of keyword research using AI. Okay, in our previous session, we had discussion on ChatGPT and Gemini. These are the two AI platforms. By using these two terms, we have identified the few keywords. We have identified few keywords to our business. Right now, that means we have identified few keywords. మనం కొన్ని keywords ని ఐడెంటిఫై చేసాము. బట్ ఆ కీవర్డ్స్ అనేవి ఏఐ నుంచి జనరేట్ కాబడిన ఆ కీవర్డ్స్ అనేవి కరెక్టా కాదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే. సో మనం వెరిఫై చేసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ టూ టూల్స్ దట్ ఈస్ ఏహెచ్ఆర్ఈఎఫ్ అండ్ సెమ్రష్. ఓకే. దట్ మీన్స్ ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్లో ఏం చేసామంటే కొన్ని కీవర్డ్స్ మనం ఏఐని యూజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, తర్వాత జెమినీ యూజ్ చేసి మనం ఏం చేసామంటే ప్రాపర్ కీవర్డ్ స్ట్రాటజీ యూజ్ చేసాం. ఓకే. ఒకవేళ మనము ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ఫ్యూ స్టూడెంట్స్ దెన్ ఆర్ ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ few freelancers or some business owners, then based on that strategy, based on that particular category, Gemini is dividing our keywords, right? బట్ అయితే ఆ కీవర్డ్స్కి అసలు సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా? ఓకే. అంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి అసలు ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా లేదా? ఓకే. డన్. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే. సెర్చ్ చేస్తున్నారు బాగానే ఉంది. కానీ మన కాంపిటీటర్స్ ఉంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. వాళ్ళకు ఒక కాంపిటీటర్స్ ఉంటారు. ఆ కాంపిటీటర్స్ వాళ్ళకి వెబ్‌సైట్ యొక్క ట్రాఫిక్ ఏ విధంగా వస్తుంది? ఓకే. కాంపిటీటర్స్ ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారనేది ఈ సెషన్‌లో మనం చూస్తాం. ఓకే. అండ్ నౌ ద స్టెప్ 3 ఈస్ యూజింగ్ ఏహెచ్ఆర్ఈఎఫ్. ఓకే. లెట్ మీ షో యూ. ఏహెచ్ఆర్ఈఎఫ్ అనేది మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే ఒక కీవర్డ్. ఓకే. ఒక కీవర్డ్ యొక్క కీవర్డ్ డిఫికల్టీ ఎంతుంది? దానికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది? గ్లోబల్‌గా ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది? మనం ఎంత ట్రాఫిక్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంది? అండ్ దానికి నియర్ బై కీవర్డ్స్ ఏ ఏ విధంగా ఉన్నాయి? అండ్ అనేది మనం చూస్తాం. చూడండి, ఇక్కడ మనము ఎయిర్‌బిఎన్‌బి అని చెప్పేసి ఒక కీవర్డ్ ఎంటర్ చేసాం. ఓకే. రిమెంబర్ వన్ థింగ్, దిస్ కంప్లీట్ ఏహెచ్ఆర్‌ఎఫ్ సెషన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఫ్యూచర్. ఓకే. మనం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా డిస్కస్ చేసాం. బట్ హియర్ వి ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ కీవర్డ్ రిసర్చ్, రైట్? దట్స్ వై ఓన్లీ మనం ఈ కీవర్డ్స్ గురించి చూద్దాం. ఓకే. ఇక్కడ మనము the bat, we see this as a ఓకే. branded ఇక్కడ మనకేమవుతుందంటే ఎయిర్‌బిఎన్‌బి అనే ఒక కీవర్డ్‌ని మనం ఎంటర్ చేయడం వల్ల ఒక యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నటువంటి ట్రాఫిక్ చూపిస్తుంది ఇది. ఏం ట్రాఫిక్ చూపిస్తుంది? కీవర్డ్ డిఫికల్టీ అనేది 91% ఉంది. దట్ మీన్స్ ఇది ఏదిది లాంగ్ టెయిల్ కీవర్డా? షార్ట్ టెయిల్ కీవర్డా? ఇట్స్ ఏ షార్ట్ టెయిల్ కీవర్డ్. మనం ఆల్రెడీ చెప్పాము. గెట్టింగ్ ర్యాంక్స్. ఓకే. షార్ట్ టెయిల్ కీవర్డ్స్‌కి ర్యాంక్స్ అనేది ఐడెంటిఫై చేయడము చాలా టఫ్. ఓకే. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఎయిర్‌బిఎన్‌బి అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ టాప్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. బట్ కాకపోతే ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్, మంత్లీ సెర్చ్ వాల్యూమ్ 8.2 మిలియన్ ఉంది. ఓకే. ఓన్లీ యూఎస్‌లో. యూఎస్‌లోనే 8.2 మిలియన్ ఉంది. అందులో మొబైల్ యూజర్స్ 2.6 మిలియన్ ఉన్నారు. అండ్ డెస్క్‌టాప్ యూజర్స్ 5.5 మిలియన్ ఉన్నారు. ఓకే. అండ్ ట్రాఫిక్ పొటెన్షియల్ అంటే ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మంత్లీ 130,000 వరకి ట్రాఫిక్ మన యొక్క వెబ్‌సైట్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ వి గెట్ టాప్ పొజిషన్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్. ఓకే. ఎవరైనా ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్‌ని టాప్ తీసుకొస్తే మంత్లీ ఇంత ట్రాఫిక్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ కాకపోతే గ్లోబల్‌గా ఈ కీవర్డ్‌కి ఉన్న సెర్చ్ వాల్యూమ్ 30 మిలియన్ పర్ మంత్. యునైటెడ్ స్టేట్స్‌కి 8.2, ఫ్రాన్స్‌కి, యూకేకి, బ్రెజిల్‌కి ఈ విధంగా ఈ కీవర్డ్ ఈ విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఈ కీవర్డ్‌కి దగ్గరలో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. కీవర్డ్ Airbnb, Airbnb stock, Airbnb login, Airbnb careers. These are the terms, okay, similar to that particular keyword. సో మీరు కూడా ఏఐ నుంచి జనరేట్ చేసినటువంటి కీవర్డ్స్ అనేది అవి వ్యాలిడా కాదా అని చెక్ చేసుకోవాలంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఏహెచ్ఆర్ఈఎఫ్ మీరు ఆ కీవర్డ్ దగ్గర మీ కీవర్డ్ని ప్లేస్ చేసి మీరు ప్రాపర్ మీ కంట్రీని సెలెక్ట్ చేసి దెన్ సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే ఆ కీవర్డ్కి మనం ర్యాంక్ తేయగలుగుతామా లేదా, అంటే ఆ కీవర్డ్కి మన యొక్క వెబ్సైట్ టాప్ పొజిషన్లో పెట్టగలుగుతామా లేదా అనేది తెలుస్తుంది. అండ్ దాని సెర్చ్ వాల్యూమ్ తెలుస్తుంది. ఒకవేళ సెర్చ్ వాల్యూమ్ జీరో ఉందంటే దట్ కీవర్డ్ కంప్లీట్గా వేస్ట్ అయినట్టు. అలాగే ఆ కీవర్డ్ నియర్ బై కీవర్డ్స్ ఏవో కూడా మనకి తెలుస్తుంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఏహెచ్ఆర్ఈఎఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏహెచ్ఆర్ఈఎఫ్ we can identify the search volume and keyword difficulty
and nearby keywords of particular keywords. Okay. And coming to the next session, sorry, coming to the next topic, that is SEMrush. Okay. Coming to the next topic, that is SEMrush. సో ఫస్ట్ మనం చాట్ జీపీటీ యూస్ చేసి మనం కొన్ని పర్టికులర్ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసాము. జెమినీని యూస్ చేసి తర్వాత డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ కేటగిరీ వైజ్ మనం కీవర్డ్స్ని డివైడ్ చేసాము. అండ్ ఏహెచ్ఆర్ఈఎఫ్ యూస్ చేసి మనం ఏం చేసామంటే కీవర్డ్స్‌ని, ఓకే. ఏహెచ్ఆర్‌ఎఫ్ యూజ్ చేసి మనం ఏం చేసాము, కీవర్డ్స్ యొక్క సెర్చ్ వాల్యూమ్ ఏముంది? దానికి మంత్లీ ఎంతమంది ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌ని సెర్చ్ చేస్తున్నారు? అండ్ దాని తర్వాత ఆ కీవర్డ్‌కి మనం ర్యాంక్ తేవడం ఎంత టఫ్ అనేది మనం చూసాము. అండ్ నెక్స్ట్ సెషన్ విల్ బి ఆన్ సెమ్‌రష్. విత్ ది హెల్ప్ ఆఫ్ సెమ్‌రష్ మన యొక్క కాంపిటీటర్స్ ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ వాడుతున్నారు అనేది మనం చూస్తాం. ఓకే. థాంక్ యూ గైస్.